ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియ శ్రోతలారా, యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. అందరూ బాగున్నారా? ఈరోజు మనము ఆత్మఫలాల్లో 5వది దయాళుత్వం గురించి ధ్యానించుకుందాం. దయాళుత్వం అంటే కనికరం. ఇది చాలా గొప్ప లక్షణం. మనం పొరుగువారితో కనికరంగా, ప్రేమతో, సహనంగా ప్రవర్తించడమే. ఇది ఎవరైనా మనకు మంచి చేసినప్పుడు కాదండి, మనపై అన్యాయం చేసిన వారి పట్ల కూడా ప్రేమ చూపించడమే అసలైన దయ. ఎఫెసీ 4:32లో ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు ఒకరికొకరు క్షమించుడి. ఈ వాక్యం మన క్రైస్తవ జీవితానికి ఒక మార్గదర్శకం. దీనిలో 3 ముఖ్యమైన గుణాలు మనమందరము కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అవే దయ, మృదుత్వం మరియు క్షమ. మనం చేసే చిన్న చిన్న మంచి పనులు, సహాయం చేయడం, మంచిని ప్రోత్సహించడం, పడిపోయిన వారిని పరామర్శించడం, ఇవన్నీ దయలో భాగాలు. మన ప్రభువు జీవితాంతం దయ కలిగి జీవించాడు. దయ మన సంబంధాలను బలపరుస్తుంది, ఇతరుల హృదయాలను తాకుతుంది. దేవుడు మన పాపాల్ని క్షమించాడు. అదేవిధంగా మనము కూడా మనకు అన్యాయం చేసిన వారిని క్షమించాలి. క్షమించడం అంటే వారి తప్పును సమర్థించుకోవడం కాదు, కాని మన హృదయాన్ని శుద్ధి చేయటం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. ఈ వాక్యం మనం ఒకరిపై మమకారంతో, క్షమతో, జాలితో ప్రవర్తించాలని దేవుడు కోరుతున్నాడు. కాని దీని అర్థం ఏమాత్రం మనపైన నిరంతర తప్పుడు ప్రవర్తన చేసేవారిని ప్రోత్సహించడమో, లేదా మన దయను దుర్వినియోగం చేసుకునే వారిని మళ్లీ మళ్లీ ఆహ్వానించడమో కాదు. మన ప్రభువు తన జీవితంలో క్షమను చూపించాడు, కాని ఆపద్ధర్మంగా బోధించాడు. అన్యాయం ఎదురైనప్పుడు ఎదురొడ్డి నిలిచాడు. అలాగే మనం కూడా మన హృదయంలో శాంతిగా క్షమించవచ్చు, కాని అదే సమయంలో మనకంటూ కొన్ని హద్దులు పెట్టుకోవడం కూడా అవసరమే. దేవుని దయ అంటే బలహీనత కాదు, అది ప్రేమతో కూడిన జ్ఞానం. క్షమించడం అనేది నిజమైన ప్రేమ, కాని అది న్యాయాన్ని గౌరవించే జ్ఞానంతో కూడినదైతే అది దేవునికి అభిరుచికరంగా ఉంటుంది. ఉదాహరణకు యోహాను 8:1-11లో చూసినట్లయితే, ఒక పాపం చేసిన స్త్రీని ప్రజలు పట్టుకొని యేసు దగ్గరికి తీసుకొని వచ్చారు. వారు ఆమెను శిక్షించాలని అడిగారు, కాని ప్రభు ఆమెను శిక్షించలేకపోయాడు, ఎందుకంటే ఆయన దయగలవాడు. ప్రభు ఏమన్నాడంటే, మీలో పాపం లేనివాడు మొదట ఆమె మీదికి రాయి విసరమన్నాడు. కాని అక్కడున్న జనులు అందరూ ఒకరి తర్వాత ఒకరు వెళ్లిపోయారు. ఎవ్వరు కూడా ఆ స్త్రీ పైన రాయి విసరలేదు. అప్పుడు యేసయ్య ఏమన్నారంటే, నేను కూడా నిన్ను దోషిగా పరిగణించను, వెళ్ళు, ఇక నుండి పాపము చేయకు అని అన్నాడు. ఈ సంఘటనలో ప్రభు మనకు 2 విషయాలను స్పష్టంగా చూపించాడు. ఒకటి క్షమ, ఆమెను శిక్షించలేదు, దయ చూపించాడు. రెండవది సత్యం మరియు మార్పు, ఆమెను పాపము నుండి తొలగమన్నాడు. అంటే దయ అనేది పాపాన్ని సమర్థించడం కాదు, అది మార్పు కోరే ప్రేమతో కూడిన దయ. మనము కూడా ఇతరుల పట్ల దయగలవారిగా ఉండాలి, కాని ఒకరు మన మంచితనాన్ని పదే పదే దుర్వినియోగం చేస్తే క్షమించాలి, కాని అటువంటి వారికి దూరంగా ఉండి వారిలో తగిన మార్పు వచ్చే వరకు మన హద్దులను నిలుపుకోవాలి. ప్రియ శ్రోతలారా, దేవుడు మనల్ని కనికరము, దయ గలవారై జీవించండి అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన దయగలవాడు. మనము ఇతరులపై చూపే దయకి ప్రతిఫలంగా దేవుడు మనపై దయ చూపిస్తాడు. అందుకే ప్రతిరోజు మన ప్రార్థన ఈ విధంగా ఉండాలి. ప్రభువా, నీవు నన్ను ఎలా ప్రేమించావో అలా నేను ప్రేమించగలుగునట్లు
నీవు నన్ను ఎలా క్షమించావో అలా నేను క్షమించగలుగునట్లు దయగల హృదయాన్ని నాకు దయచేయము. ఆమెన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485508539 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.